పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత. బీజేపీ మహిళా మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి సాంబార్ కళావతి అన్నారు. బీజేపీ మహిళా మోర్చా జిల్లా శాఖ ఆధ్వర్యంలో శ్రీ భక్త మార్కండ దేవాలయంలో మంగళవారం ఉదయం 11 గంటలకు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు జూన్ 5 నుంచి ఆగస్టు 15 వరకు జరగనున్న కార్యక్రమంలో భాగంగా జగిత్యాల జిల్లా మహిళా మోర్చా ఆధ్వర్యంలో జిల్లా బీజేపీ నాయకులతో కలిసి తులసి మొక్కలను పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా మహిళా మోర్చా ప్రధాన కార్యదర్శి సాంబారి కళావతి మాట్లాడుతూ, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు జూన్ 5 నుంచి ఆగస్టు 15 వరకు జరగనున్న కార్యక్రమంలో భాగంగా ఔషధ మొక్కలు కలిగిన తులసి మొక్కలను ప్రతి ఇంట్లో పెంచుకొని వాటి ఆకులను సేవించడం వలన బీపీ, షుగర్, క్యాన్సర్ లాంటి రోగాల బారిన పడకుండా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని అన్నారు. ప్లాస్టిక్ వాడడం తగ్గించడంతో పాటు మొక్కలు నాటడం, వాటిని రక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని, మన పూర్వీకులు నాటిన మొక్కలు నేడు చెట్లుగా పెరగడం వల్లనే మనం ప్రయోజనం పొందుతున్నామని అన్నారు. భావితరాల భవిష్యత్తు కోసం ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని కోరారు. ఈనాటి కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర జిల్లా నాయకులు నల్వాల తిరుపతి, రాగిల సత్యనారాయణ, జుంబర్తి దివాకర్, కస్తూరి సత్యం, మర్రిపల్లి సత్యం, ఇట్నేని రమేష్, ఆముద రాజు, ఇన్ఛార్జ్ సృజన, మహిళా మోర్చా నాయకురాలు దుర్శెట్టి మమత, మామిడాల కవిత, భానుప్రియ, సోమలక్ష్మి, కడర్ల లావణ్య, గడ్డం లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. మరి పర్యావరణ చెట్లు మనకు నీడనిచ్చి పళ్ళనిచ్చి చెట్టు మనకు ఏంటంటే ఆక్సిజన్ అందజేస్తుంది. అలాగే చెట్ల వలన మనకు ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. ఈరోజు జిల్లా శాఖ కళావతి ఆధ్వర్యంలో పట్ట మరి తులసి మొక్కకు పొద్దున్న లేవగానే మనము మన గృహిణులు పూజ చేస్తారు. 33 కోట్ల దేవతలు ఉన్నారు. మరి తులసి మొక్కను పూజించందే ఎవరు కూడా ఫస్ట్ తులసి మొక్కను పూజించడానికనే వేరే దేవుళ్ళను కూడా పూజిస్తారు. మరి అంత పవిత్రమైన ఈరోజు తులసి మొక్కలను పంపిణీ చేయడము మన అదృష్టంగా భావిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన మహిళా అందరికీ పట్టణ జిల్లా మహిళా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు జగిత్యాల జిల్లాలో మహిళా మోర్చా ఆధ్వర్యంలో కళావతి ఆధ్వర్యంలో తులసి మొక్కల పంపిణీ కార్యక్రమం జగిత్యాలలో మార్కండే టెంపుల్లో చేయడం జరుగుతుంది. ఈ పర్యావరణ అభియాన్ కింద ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఇందులో భాగంగానే ప్రజలను స్వచ్ఛమైన గాలి పీల్చుకోవడం, పర్యావరణాన్ని కాపాడడం, ప్రజలను ఏ విధంగా కాపాడాలనే ఆలోచనతోటే ఈ పర్యావరణ దినోత్సవాన్ని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా జరపడం జరుగుతుంది. మేము ఈరోజు పర్యావరణం నుంచి పబ్లిక్ను కాపాడుతూ ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ చేస్తున్నటువంటి కార్యక్రమం 6 గ్యారెంటీల నుంచి సుతా ప్రజలను సుతా ఎడ్యుకేట్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఎలక్షన్ బిఫోరు 6 గ్యారెంటీలు మహాలక్ష్మి పేరు మీద ప్రతి మహిళకు 2500 ఇస్తా అని చెప్పడం జరిగింది. అదేవిధంగా ప్రతి మహిళకు తులం బంగారం పెళ్లిలో ఇస్తా అని చెప్పి ఇలాంటి గ్యారెంటీలు ఎన్నో ఇచ్చారు. ఈ గ్యారెంటీల నుంచి కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇంటికి తిరుగుతూ తులసి మొక్కలు పంచుతూ కూడా ప్రజలను ఎడ్యుకేట్ చేస్తూ రాబోయే మున్సిపల్ ఎలక్షన్లో జగిత్యాల మున్సిపాలిటీని కైవసం చేసుకునే దశగా భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా పనిచేస్తారని తెలియజేస్తూ ఈ అవకాశం పరిరక్షణ గురించి ప్రోగ్రాం చేస్తున్నాము. భారతీయ జనతా పార్టీ నుండి మాకు మహిళా మోర్చా తరఫున మేము ప్రోగ్రాం చేస్తున్నాము. తులసి మొక్కల పంపిణీ చేస్తున్నాం కాబట్టి మనకు ప్రతి ఒక్క ఇంట్లో తులసి మొక్కలు ఉండాలని ఆలోచన కొద్దీ ప్రతి ఒక్క ఇంట్లో తులసి మొక్కలు ఉండాలని మేము పంపిణీ చేసినాము. ప్రపంచవ్యాప్తంగా ఏదైతే వాతావరణం కలుషితం అవుతూ ఉందో దాన్ని దృష్టిలో పెట్టుకొని వరల్డ్ ఎన్విరాన్మెంట్ డేగా ఉన్న జూన్ 5వ తారీఖు రోజు నుండి వచ్చే 15 వరకు ఆగస్టు 15 తారీఖు వరకు భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకత్వం పర్యావరణ పరిరక్షణపై అవగాహన ప్రజల్లో పెంపొందించడం కోసం భారతీయ జనతా పార్టీ ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తూ ఉంది. అందులో భాగంగా జగిత్యాల జిల్లా మహిళా మోర్చా ఆధ్వర్యంలో ఈరోజు మార్కండే మందిరంలో ఈ తులసి మొక్కల పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. మనందరికీ తెలుసు, గాలి నాణ్యత ఢిల్లీలో ఎంత తీవ్రంగా పడిపోతూ ఉందో.